welcome to ABN and PRR College online classes. This session is for final BSc Microbiology students. So 6th semester nunchandi. This is lecture 8. So idi 5th unit andi. Topic vachi this is from 5th unit and topic vachi intellectual property rights IPR. So this is from 5th unit. సో మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కోసం ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం ఏదైనా కొత్తగా ఇన్వెంట్ చేసినప్పుడు దానికి ఉండే ప్రాపర్టీస్ దాన్ని మనం ఎలా పబ్లిష్ చేయాలి, దానికి ఏదైనా ఇన్వెన్షన్కి మనం తీసుకోవాల్సిన రైట్స్ ఏంటి, దానికోసం మనం ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది చూస్తామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్స్ టు ద టాపిక్, వాట్ ఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అసలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి? So IPR are the rights given to a person over the creation of their mind. So ఇది ఎవరికి ఇస్తారు అంటే ఇట్స్ గివెన్ టు ఏ పర్సన్. ఎవరైనా ఒక పర్సన్ ఏదైనా ఒక ఇన్వెన్షన్ చేసినా లేకుంటే ఏదైనా కొత్తగా క్రియేట్ చేసినా దానికి ఇచ్చే రైట్స్ని ఏమంటారు అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని అంటారనమాట. సో దీస్ రైట్స్ ఆర్ గివెన్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్ అండ్ టు ద డిఫరెంట్ పర్సన్స్. డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ పర్సన్స్కి ఈ రైట్స్ అనేవి ఇస్తారండి. సో ఏ కేటగిరీస్లో ఇస్తారు అంటే క్రియేటివిటీ, కాన్సెప్ట్స్, ఇన్వెన్షన్స్, లిటరసీ, ఆర్టిస్టిక్ వర్క్స్ ఎక్సెట్రా. సో ఏదైనా కొత్తగా క్రియేట్ చేసినా లేకుంటే ఏదైనా కొత్తగా ఇన్వెన్షన్ చేసినా లేకుంటే ఆర్టిస్టిక్ వర్క్స్ కానీ లేకపోతే లిటరసీలో కానీ, సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో మనకి ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దీస్ ఆర్ యూజువల్లీ గివెన్ టు ఏ క్రియేటర్, an exclusive right given to a creator. So it's an exclusive right which is given to a creator for his concept or for his work అన్నమాట. సో ఎందుకు ఇస్తారు ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అనేవి, ఎందుకు ఇస్తారు, అసలు ఎందుకు ఇవ్వాలి? ఇట్స్ ఏ ప్రొటెక్షన్ అండి. సో ఇట్స్ ఏ లీగల్ ప్రొటెక్షన్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ ఫర్ ద క్రియేటర్. సో ఎవరైతే క్రియేటర్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ వర్క్కి గవర్నమెంట్ ఇచ్చే ప్రొటెక్షన్ అనమాట. సో అందుకని మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇట్స్ ఏ లీగల్ ప్రొటెక్షన్ ఫర్ దోస్ హూ క్రియేట్స్. ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళకి లీగల్గా ఇచ్చే ప్రొటెక్షనే ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో ఐపీఆర్ themselves a form of property called intangible property. సో మనం ఐపీఆర్లో ఏంటి అంటే ఇట్స్ అన్ ఇంటాంజిబుల్ ప్రాపర్టీ అండి. సో it can be expressed or not expressed in the form of written, videos or anything. సో మనం దాన్ని ఎక్స్ప్రెస్ అయినా చేయొచ్చు, లేకుంటే ఎక్స్ప్రెస్ చేయకపోయినా కూడా మనకి ఐపీఆర్లోకి ఆ ప్రాపర్టీ అనేది వస్తుందన్నమాట. సో ఐపీఆర్ ఈజ్ అన్ క్రియేటివ్ మల్టిప్లికేషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటలెక్ట్. సో హ్యూమన్ ఇంటలెక్ట్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో, ఏదైనా కొత్తగా క్రియేట్ చేసినా, ఏదైనా కొత్తగా ఇన్వెంట్ చేసినా దాని యొక్క యూజ్ ఎలా, దాన్ని వేరే వాళ్ళు యూజ్ చేసుకోవాలి అంటే ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళ యొక్క పర్మిషన్ అనేది కావాలి. సో ఆ పర్మిషన్ని మనకి ఐపీఆర్ అనేది ఇస్తుందన్నమాట. సో ఐపీఆర్ క్యాన్ ఇంక్లూడ్స్ పేటెంట్స్, కాపీరైట్స్ అండ్ ట్రేడ్మార్క్స్. సో పేటెంట్స్, కాపీరైట్స్ అండ్ ట్రేడ్మార్క్స్. సో ఐపీఆర్ మళ్ళీ 3 టైప్స్ కింద డివైడ్ అయి ఉంటుందండి. దే ఆర్ పేటెంట్స్, కాపీరైట్స్ అండ్ ట్రేడ్మార్క్స్ అన్నమాట. So these are the 3 main important branches or 3 main important concepts in IPR. These play an important role in IPR. So IPR consists patents, copyrights and trademarks. So coming to patents. What are patents? అసలు పేటెంట్స్ ఎందుకు? లైఫ్ సైన్స్ స్టూడెంట్స్గా మనకి పేటెంట్స్తో అవసరం ఏంటి? సో పేటెంట్స్ దేనికి ఇస్తాము అంటే, ఫర్ సపోజ్ మీరు ఏదైనా కొత్తగా కనుగొన్నారు, డిఎన్ఏ సీక్వెన్స్ కానీ లేకుంటే ఏదైనా కొత్త ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కొత్త అమైనో యాసిడ్ని కానీ, సో ఇలా ఏదైనా కొత్తగా మీరు కనుగొన్నప్పుడు దానికి మీరు గవర్నమెంట్ నుంచి రైట్ తీసుకుంటారనమాట. సో ఇది నాది, నేను కనుక్కున్నాను, వేరే వాళ్ళు యూజ్ చేయడానికి లేదు అని రైట్ తీసుకుంటాం. సో దానికోసం మనం ఈ పేటెంట్స్ అనేవి యూజ్ చేస్తామండి సైన్స్లో. సో వాట్ ఈస్ ఎ పేటెంట్? సో పేటెంట్స్ ఆర్ ఎ గ్రాంట్ ఫ్రమ్ గవర్నమెంట్ విచ్ ఈస్ గివెన్ టు ద క్రియేటర్. సో ఎవరైతే ఏదైనా క్రియేట్ చేశారో, ఇన్వెన్షన్ చేశారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంట్. సో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రొటెక్షన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇట్స్ ఏ గ్రాంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ విచ్ ఈస్ గివెన్ టు ద క్రియేటర్ అండ్ ఇట్స్ ఎన్ లీగల్ ప్రొటెక్షన్. సో ఇదేంటి అంటే ఇట్స్ ఏ లీగల్ ప్రొటెక్షన్ అండి. సో గవర్నమెంట్ నుంచి మనకి ఒక లీగల్ ప్రొటెక్షన్ అనమాట. మనం ఏదైతే వర్క్ చేసామో ఆ వర్క్ అన్నది గవర్నమెంట్
నుంచి మనకి లీగల్ ప్రొటెక్షన్. సో ఎందుకు లీగల్ ప్రొటెక్షన్ తీసుకోవాలి? ఎందుకు అంటే మనం చేసిన దాన్ని వేరే ఒకరు తీసుకోకుండా, లేకుంటే వేరే ఒకరు సెల్ చేయకుండా, మార్కెటింగ్ చేయకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనము ఈ లీగల్ ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం అన్నమాట. సో కమింగ్స్ టు దాట్, మేకింగ్, సెల్లింగ్, యూజింగ్ ఆఫ్ ద ఇన్వెన్షన్. సో లీగల్ ప్రొటెక్షన్ ఎందుకు అంటే ఫర్ మేకింగ్ ద క్రియేషన్ ఆర్ సెల్లింగ్ ఆర్ యూజింగ్ ద ఇన్వెన్షన్. సో ఏదైతే ఇన్వెంట్ చేసామో దాన్ని అమ్మడానికి కానీ, లేకుంటే ఎవరైనా దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి కానీ ప్రొటెక్షన్, వాళ్ళ నుంచి మనకి ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్, పేటెంట్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అంటే టైం, ఎన్ని ఇయర్స్ వరకు మనకి ఎలిజిబుల్గా ఉంటుంది అంటే 5 years ఫ్రమ్ ఫిల్లింగ్ ద అప్లికేషన్. సో మనకి పేటెంట్స్ రావాలి అంటే పేటెంట్స్ ఆఫీస్కి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలండి. సో అప్లై చేసిన దగ్గర నుంచి 5 years వరకు మనకి ఆ పేటెంట్స్ అనేవి ఎలిజిబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ పేటెంట్స్ ఎందుకు ఇస్తారు అంటే, ఫర్ సపోజ్ గ్రహం బెల్ ఉన్నారు, ఆయన ఫోన్ కనుక్కున్నారు. సో ఆ ఫోన్కి ఒక పేటెంట్స్ ఆయన రిజిస్టర్ చేయించుకుంటారు అనమాట. అంటే ఈ ఫోన్ కనుగొన్నది నేనే, ఇది కొత్త ఇన్వెన్షన్. సో ఫోన్ అనేది ఒక కొత్త ఇన్వెన్షన్ కదా, సో కొత్త ఇన్వెన్షన్. సో ఫోన్ కనుక్కున్నప్పుడు ఆయన దానికి పేటెంట్స్ చేయించుకుంటారు. సో ఎవరైనా ఆ ఫోన్ని తయారు చేయాలి అన్నా, లేకుంటే మార్కెటింగ్ చేయాలి అన్నా గ్రామ్ బెల్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోవడమే కాకుండా ఆ వచ్చిన ప్రాఫిట్ నుంచి ఆయనకి సమ్ అమౌంట్ అనేది వెళ్తుందండి. సో దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద పేటెంట్స్ అనమాట. సో కమింగ్స్ టు దట్, పేటెంట్స్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts. అగైన్ పేటెంట్స్లో 3 parts ఉంటాయండి. దే ఆర్ గ్రాంట్, స్పెసిఫికేషన్ అండ్ క్లెయిమ్స్. సో గ్రాంట్, స్పెసిఫికేషన్ అండ్ క్లెయిమ్స్. సో గ్రాంట్ ఈస్ గివెన్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ పేటెంట్. ఇట్ ఈస్ గివెన్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ పేటెంట్. సో పేటెంట్ ఆఫీస్ నుంచి పబ్లిష్ చేయడానికి, మనం ఏదైతే పేటెంట్స్ తీసుకున్నామో దాన్ని పబ్లిష్ చేయడానికి గ్రాంట్ అనేది అవసరం అండి. సో ఇట్ ఈస్ గివెన్ బై ద పేటెంట్స్ ఆఫీస్ విచ్ క్యాన్ బి పబ్లిష్డ్ ఆర్ ఇన్వెన్షన్. సో మనం చేసిన ఇన్వెన్షన్ పబ్లిష్ చేయడానికి గ్రాంట్ అనేది అవసరం. నెక్స్ట్ వచ్చి స్పెసిఫికేషన్. సో స్పెసిఫికేషన్ అంటే పబ్లిష్. సో స్పెసిఫికేషన్ క్యాన్ బి పబ్లిష్డ్ ఇన్ ఏ సింగిల్ డాక్యుమెంట్. దీన్ని సింగిల్ డాక్యుమెంట్గా మనము పబ్లిష్ చేస్తామండి విత్ ఏ మినిమం ఛార్జ్ టు ద పబ్లిక్. సో మినిమం ఛార్జ్ చేసి మనం తీసుకున్న పేటెంట్స్ ఏదైతే ఇన్వెన్షన్ ఉందో ఆ ఇన్వెన్షన్ని ఏం చేస్తాము అంటే సింగిల్ డాక్యుమెంట్ కింద పబ్లిష్ చేస్తాం విత్ మినిమం ఛార్జ్. మినిమం ఛార్జ్తో మనము చేసిన ఇన్వెన్షన్ని పబ్లిష్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చి క్లెయిమ్స్. Claims is nothing but a set of rules which can be protect our patents. So the invention is protected from others. So it is a claims are the set of rules. Claims అన్నవి ఒక set of rules అండి. మనం తీసుకున్న పేటెంట్స్ అన్నవి ప్రొటెక్ట్ చేయడానికి ఈ క్లెయిమ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ కమింగ్స్ టు పేటెంట్స్ రిక్వైర్మెంట్స్. అసలు పేటెంట్స్ రావడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి, దేనికి పేటెంట్స్ ఇస్తారు, ఎలా ఇస్తారు? సో కమింగ్స్ టు దట్, ఫస్ట్ వన్ ఈజ్ నొవాలిటీ. సో నొవాలిటీ అంటే ద ఇన్వెన్షన్ మస్ట్ బి న్యూ. సో మనం చేసిన ఇన్వెన్షన్ అనేది కొత్తగా ఉండాలి. ఓకేనండి, అంటే ఆల్రెడీ పబ్లిష్ అయ్యి ఉండకూడదు. మనం చేసిన ఇన్వెన్షన్ అనేది కొత్తగా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి పబ్లిష్డ్. ఆల్రెడీ వేరే ఒకరు చేసింది అయి ఉండకూడదు. అలాంటి వాటికి మనకి పేటెంట్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇన్వెంటివ్నెస్. సో ఇన్వెంటివ్నెస్ అంటే ఇన్నోవేటివ్. అంటే పేటెంట్ షుడ్ బి ద ఇన్వెన్షన్ షుడ్ బి ఇన్నోవేటివ్. ఎవరైతే ఆర్టిస్టిక్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు చేసిన ఆర్ట్ అనేది ఇన్నోవేటివ్గా ఉండాలన్నమాట. సో దట్ ఈస్ ఇన్వెంటివ్నెస్. అలా ఇన్నోవేటివ్గా ఉన్న వాటికి మాత్రమే పేటెంట్స్ అనేవి ఇస్తారు. నెక్స్ట్ వచ్చి యూస్ఫుల్. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ హ్యూమన్స్ అండ్ అదర్స్. సో దీనికి సొసైటీకి యూజ్ అయి ఉండాలండి. మనం ఏదైతే క్రియేట్ చేసామో, ఏదైతే ఇన్వెంట్ చేసామో, సో అది మనకి సొసైటీకి యూజ్ అయి ఉండాలి. అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద హ్యూమన్స్, మ్యాన్ కైండ్కి యూజ్ అయ్యేట్టు ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చి పేటెంటబుల్.
obey patents law. సో మీరు ఒక పేటెంట్స్ తీసుకుంటున్నారు అంటే దానికి కొన్ని లాస్ ఉంటాయి, అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఆ గైడ్ లైన్స్కి అనుగుణంగా మీరు చేసిన ఇన్వెన్షన్ అన్నది ఉండాలి. సో ఇట్ షుడ్ అవర్ ఇన్వెన్షన్ షుడ్ obey పేటెంట్స్ లా. సో ఇట్ షుడ్ బి అండర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పేటెంట్స్ లా. సో పేటెంట్స్ లా అన్నది obey చేసి ఉండాలన్నమాట. సో మనకి పేటెంట్స్ రావాలి అంటే these four are very important. First one is novelty. Novelty means the invention must be new and it should not be published. Next వచ్చి inventiveness. So inventiveness అంటే the person skilled in the art should represent innovative. సో మనం చేసిన ఇన్వెన్షన్ అనేది ఇన్నోవేటివ్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చి యూస్ఫుల్. సో the patents the invention must be useful and helpful for the society and also for the mankind. Next వచ్చి patentability. The creation must be obey patent law. So the creation must obey patent law. So these are the requirements for obtaining patents. So this is about intellectual property rights. So intellectual property rights అంటే ఏంటి? So intellectual property rights లో మళ్ళీ 3 types ఉంటాయి: patents, copyrights and trademarks. So first this is one is patents. So thank you.